ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో చాలామంది ఒకే దేవుణ్ణి నమ్ముతున్నారు కదా. కానీ ఈ ఆలోచన ఒకప్పుడు చాలా కొత్తది. ఒక రకంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇది మానవ చరిత్ర గతినే మార్చేసింది. మరి అసలు వేల కొద్ది దేవుళ్లను పూజించే మన ప్రపంచం చివరికి ఒక్క దేవుడు దగ్గరికి ఎలా వచ్చింది? ఈ పెద్ద మార్పు వెనుకున్న కథ ఏంటో ఆ ప్రయాణంలోకి మనమిప్పుడు వెళదాం. సరే, ముందుగా మనం చూడాల్సిందేంటంటే చాలామంది దేవుళ్ల నుంచి ఒక్క దేవుడి వైపు ఈ ప్రయాణం అసలెలా స్టార్ట్ అయింది? ఈ ఆలోచన ఏదో అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. నిజానికి ఇది బహుదేవతారాధన ఉండే ప్రపంచంలో నుంచే పుట్టింది. ఏకేశ్వరోపాసన వైపు వెళ్లే దారిని చూస్తే ఇది 3 స్టెప్స్లో జరిగిందన్నమాట. ఫస్ట్, బహుదేవతారాధనలో ఉన్నవాళ్లు వాళ్లకి బాగా నచ్చిన ఒక దేవుడు మీద, అంటే వాళ్ల ఇష్టదైవం మీద చాలా ఎక్కువ భక్తి పెంచుకున్నారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏమనుకోవడం మొదలుపెట్టారంటే, మా దేవుడే అసలైన దేవుడు, బహుశా ఈ ఉన్న ఒకే ఒక్క దేవుడు మా దేవుడే అని నమ్మడం మొదలుపెట్టారు. ఫైనల్గా వాళ్ల దేవుడే ఈ విశ్వానికంతటికీ అత్యున్నత శక్తి అనే నమ్మకం బలపడిపోయింది. సరే, ఈ ఐడియా ఎలా పుట్టిందో చూసాం కదా. మరి దీన్ని ఆచరణలో పెట్టడానికి, అంటే ఏకేశ్వరోపాసనను స్థాపించడానికి చరిత్రలో జరిగిన మొదటి ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ తొలి ప్రయత్నాలు వెంటనే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ కాలేదు. చరిత్రలో మనకు తెలిసిన మొట్టమొదటి ఏకేశ్వరోపాసనా మతము ఎక్కడ మొదలైందంటే ఈజిప్టులో, సుమారుగా క్రీస్తుపూర్వం 350లో. అక్కడ అఖేనాటెన్ అనే ఫారో ఏటెన్ అనే దేవుడే ఈ విశ్వానికంతటికీ శక్తి అని ప్రకటించాడు. కాని అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అతని చావుతో ఆ విప్లవం కూడా చచ్చిపోయింది. దాని తర్వాత జుడాయిజం వచ్చింది. దీన్ని మనమొక లోకల్ మోనోథియిజం అనొచ్చు, ఎందుకంటే అది కేవలం ఒక్క జాతికి, ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఇక్కడే అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదేంటంటే, ఈ ఒక్క దేవుడి సందేశమనేది ఏదో ఒక్క జాతికో ప్రాంతానికో కాదు, మొత్తం మానవాళికి వర్తిస్తుంది అనే ఒక కొత్త ఆలోచన మొదలైంది. నిజం చెప్పాలంటే ఈ ఒక్క ఇన్నోవేషన్ ప్రపంచ గతినే మార్చేసింది. ఈ మార్పు మనకు క్రైస్తవ మతంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, తార్సస్కు చెందిన పాల్ ఒక లాజిక్ను ముందుకు తెచ్చారు. అదేంటంటే, దేవుడు మొత్తం మానవాళిని రక్షించడానికి భూమిమీదికి వచ్చి శిలువపై ప్రాణాలర్పించినప్పుడు ఆ శుభవార్త కేవలం యూదులకు మాత్రమే ఎందుకు? అది ప్రతి ఒక్కడికీ చేరాలి కదా అని. ఇదే అసలైన మార్పుకు నాంది పలికింది. ఈ కొత్త గ్లోబల్ మోడల్తో ఒకప్పుడు చిన్న యూదు శాఖగా మొదలైన క్రైస్తవ మతం ఏకంగా శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యాన్నే తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇది చాలా పెద్ద విషయం. ఈ సక్సెస్ స్టోరీయే ఆ తర్వాత వచ్చిన ఇస్లాం మతానికి ఒక మోడల్గా నిలిచింది. అది కూడా ప్రపంచంలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి చాలా వేగంగా విస్తరించింది. సో ఈ గ్లోబల్ ఆశయం వల్ల ఒక పవర్ఫుల్ మార్పు వచ్చింది. ఏకేశ్వరోపాసన అనేది కేవలం ఒక నమ్మకంగా వ్యాపించలేదు, అది ఏకంగా ప్రపంచ రూపురేఖల్నే మార్చేస్తూ దూసుకుపోయింది. ఎందుకంటే ఏకేశ్వరోపాసనను నమ్మేవాళ్లు చాలా వరకు ఏమనుకున్నారంటే, మా దగ్గరే అసలైన పూర్తి దైవ సందేశముంది, ఆ ఒక్క దేవుడికి సంబంధించిన నిజం మాకు మాత్రమే తెలుసు అని. మరి అలా నమ్మినప్పుడు వాళ్ల దృష్టిలో మిగతా మతాలన్నీ తప్పే కదా. అందుకే వాటిని ఖండించాల్సొచ్చింది. చాలాసార్లు తమకు పోటీగా ఉన్న బహుదేవతారాధనను హింసాత్మకంగా అయినా సరే తొలగించారు. అసలీ మార్పు ఎంత వేగంగా జరిగిందో చూడండి. క్రీస్తు శకం 1వ సంవత్సరంలో చూసుకుంటే ప్రపంచంలో ఏకేశ్వరోపాసనను నమ్మేవాళ్లు దాదాపుగా ఎవరూ లేరు, 0 అన్నమాట. కానీ సరిగ్గా 500 ఏళ్లు గడిచేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటైన రోమన్ సామ్రాజ్యం అధికారికంగా క్రిస్టియన్ రాజ్యంగా మారిపోయింది. ఇక క్రీస్తు శకం 1500 వచ్చేసరికి ఆఫ్రో ఆసియాలోని చాలా ప్రాంతాల్లో ఏకేశ్వరోపాసనదే పూర్తి ఆధిపత్యం. మనం ఈరోజు చూస్తున్న ప్రపంచ రాజకీయ క్రమానికి పునాది పడింది ఇక్కడే. అయితే కథలో ఇక్కడ ఒక ట్విస్టుంది. ఏకేశ్వరోపాసన పూర్తిగా గెలిచేసింది, బహుదేవతారాధన ఓడిపోయింది అనుకుంటున్నాం కదా. మరి నిజంగా బహుదేవతారాధన పూర్తిగా కనుమరుగైపోయిందా అనేదే ఇప్పుడు మన ప్రశ్న. చూడండి, ఒక సామెత ఉంది, ప్రెసిడెంట్ ఆఫీసే మనకోసం తెరిచి ఉన్నప్పుడు ఓ చిన్న బ్యూరోక్రాట్ దగ్గరికి ఎందుకు వెళ్లడం అని. అంటే అంత పెద్ద దేవుడే ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న శక్తులను ఎందుకు పూజించడం? థీరీ ప్రకారం ఇది కరెక్టే, కాని ప్రాక్టికల్గా చూస్తే ప్రజలకు వాళ్ల రోజువారీ చిన్న చిన్న కష్టాలకు, అవసరాలకు
ఆ అత్యున్నత దేవుడు చాలా దూరంగా, అందనివాడిగా అనిపించాడు. అందుకే ఏం జరిగిందంటే, ఏకేశ్వరోపాసనా మతాలు పాత దేవుళ్లను ముందు డోర్లోంచి బయటకి పంపించి, సైడ్ విండోలోంచి మళ్ళీ లోపలికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఈ పాత దేవుళ్ల స్థానంలో సేంట్స్ అంటే పుణ్యాత్ములు అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సెయింట్స్ చేసే పనులు, పాత దేవుళ్ళు చేసే పనులు దాదాపుగా ఒకటే, ఒకే జాబ్, వేరే పేరు అనమాట. ఉదాహరణకు, ఒకప్పుడు రోమ్ను జూపిటర్ దేవుడు కాపాడేవాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ను సెయింట్ జార్జ్ కాపాడుతున్నారు. ట్యాక్స్ కలెక్టర్లకు సెయింట్ మాథ్యూ హెల్ప్ చేస్తే, పంటినొప్పి వస్తే సెయింట్ అపోలోనియాను ప్రార్థిస్తారు. చూసారా, ఫంక్షన్ అదే, కాని పేర్లు మారాయి. అంతేకాదు, చాలాసార్లు వాళ్ళు వేరేవాళ్లు కూడా కాదు, అవే పాత దేవుళ్ళు కొత్త వేషంలో, అంతే. దీనికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఉదాహరణ ఉండదు. క్రైస్తవం రాకముందు ఐర్లాండ్లో బ్రిగేడ్ అనే దేవత ప్రధాన దైవం. తర్వాత ఐర్లాండ్ మొత్తం క్రైస్తవంలోకి మారినప్పుడు ఆ బ్రిగేడ్ దేవతకు కూడా బ్యాప్టిజం ఇచ్చారు. ఆమె సెయింట్ బ్రిగేడ్గా మారిపోయింది. ఇప్పటికీ క్యాథలిక్ ఐర్లాండ్లో ఆమెనే అత్యంత ఎక్కువగా గౌరవించే సెయింట్. మరి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? పాతదేవుళ్ళు నిజంగా ఎప్పుడూ మనల్ని వదిలి వెళ్లలేదంటే మనం నమ్మే విషయాల గురించి ఇదేం చెబుతోంది? బహుశా మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే, మన కష్టాలను అర్థం చేసుకునే ప్రత్యేక దైవిక శక్తుల అవసరం మనుషుల నమ్మకాల్లో ఎంత బలంగా, ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇది మనకు చూపిస్తుంది. ఆలోచించాల్సిన విషయమే కదా.